అనంతపురం బొమ్మనహల్లిలోని కాలువకు గండిపడింది. ఉంతకల్లు సమీపంలోని హెచ్ఎల్సి కుడి కాలువకు గండిపడింది. 113 కిలోమీటర్ యూటీ వద్ద కాలువకు గండిపడడంతో పెద్ద ఎత్తున నీరు వృధాగా పోతుంది. అయితే పంట పొలాల్లోకి ఆ నీరు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ పక్కన వరి పంటలోకి ఆ నీరంతా ప్రవహించింది. పంట మొత్తం నేల కొరగడంతో రైతులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు 100 ఎకరాల్లో చేతికొచ్చిన పంటకి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నలు వేడుకుంటూ ఉన్నారు. గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు నీటిపారుదల శాఖ అధికారులు. అయితే వెంటనే మరమ్మతులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. జల్లిపల్లి సమీపంలో పిఏబిఆర్ కుడి కాలువకు కూడా గండిపడింది. పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ రైతులందరూ కూడా అంటే ఈ కాలువలు గండిపడడంతో అక్కడ రైతులందరూ కూడా లబోదిబోమంటున్నారు. ఒకసారి దీనికి సంబంధించిన వీడియో బయట ఉంది, ఒకసారి అది చూద్దాం. పేరు కరేగౌడ, ఉద్యాల గ్రామము. బయలుంక నుంచి బయలుంకలో తెగిపోయింది నీళ్ళు. కాలువ పెద్ద కాలువ ఇచ్చింది. ఇట్లా 20 ఎకరాలు నానిపోయింది. నీళ్ళు వంకలో నుంచి ఇట్లా పడిపోయింది. నెక్స్ట్ 16 ప్రభుత్వం మనకు సాయం చేయాలి. కాలువ నీళ్ళు వచ్చి అంత కిందకి పడిపోయింది సార్. ఇది మా దేశంలో 15 మందికి సార్. మాది ఉంతగల్ల గ్రామము, బొమ్మనహల్లి మండలము, రాజం తాలూకా. నా పేరు తిమ్మారెడ్డి. మాది ఇది 10 ఎకరాల కాలువకి చేనంతా నీళ్ళు వచ్చింది సార్. ఇదంతా మొత్తం పడిపోయింది సార్. ఇదంతా పడింది సార్. ఇదంతా చూసుకుంటే మొత్తం చేనంతా పడిపోయింది. దీనికి నేడు కూడా మా పిల్లలకు చేనిండా ఉండదు. నేడు ఇది కాలువ నీళ్ళు తిరిగి వచ్చి చేనిండా నేడు వచ్చింది సార్. మరి అంతా నేలకు పడి అంతా మునిగిపోయింది సార్. ఇది చేనిండా నేడు ఉండదు సార్. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రసూల్ లైన్లో ఉన్నారు. రసూల్, అనంతపురం జిల్లా బొమ్మనహల్లి మండలం ఉంతకల్లు గ్రామాల మధ్య 113 కిలోమీటర్ 557 యూటీ దగ్గర హెచ్ఎల్సి కాలువకు గండిపడినట్టుగా తెలుస్తుంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంట చాలా తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి, అధికారులు ఏమని చెప్తూ ఉన్నారు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధానంగా పిఏబిఆర్ అదేవిధంగానే హెచ్ఎల్సి తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చేటువంటి నీరే ప్రధానంగా రైతులకు ప్రాణాధారంగా ఉంటుంది. వాటిపైనే రైతులు పూర్తిగా ఆధారపడి పంట పొలాలను వేసుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రధానంగా బొమ్మనహల్లి ప్రాంతంలో ఒకవైపు హెచ్ఎల్సి కాలువకు గండిపడింది. మరోవైపు చూస్తే పిఏబిఆర్ కుడి కాలువకు సంబంధించి జల్లిపల్లి సమీపంలో కూడా పిఏబిఆర్ కుడి కాలువకు అక్కడ గండిపడినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రధానంగా బొమ్మనహల్లి మండలంలోని ఉంతకల్లు వద్ద 113 కిలోమీటర్లు 557 అండర్ యూటీఐ కింద ప్రాంతంలో హెచ్ఎల్సి కాలువకు గండిపడడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏదైతే నీరు ఉంటుందో కాలువ ద్వారా వెళ్లాల్సినటువంటి నీరు ఒక్కసారిగా గండిపడినటువంటి నేపథ్యంలో ఆ నీరంతా కూడా పంట పొలాల్లోనికి పెద్ద ఎత్తున వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ రాయదుర్గము, ఈ ప్రాంతం ఉంతకల్లు, ఈ ప్రాంతాల్లో అంతా బొమ్మనహల్లి మండలంలో పెద్ద ఎత్తున వరి సాగు చేస్తారు రైతులు. ఈ నేపథ్యంలోనే వందలాది ఎకరాలు అక్కడ సాగు చేస్తారు. ఇక్కడ ప్రధానమైనటువంటి పంట కూడా ఇక్కడ ఈ పంటను పండిస్తున్నటువంటి పరిస్థితి. వరి ధాన్యం కిందనే ఆ రైతులందరూ కూడా ఆహార ధాన్యాలు పండించి విధంగా ఆర్థికంగా కొంత లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున నీరు పంట పొలాల్లోనికి చొరబడంతో భారీ స్థాయిలో కోతకు వచ్చేటువంటి స్థాయిలో ఇక ఉన్నటువంటి పంట మొత్తం కూడా అంటే ఆల్మోస్ట్ ఈ గండిపడ్డంతో, ఈ కాలువ గండిపడ్డంతో ఆల్మోస్ట్ ఎన్ని ఎకరాల ఈ పంట నష్టం వాటిల్లింది? దాదాపుగా బొమ్మనహల్లి ప్రాంతంలో ఈ హెచ్ఎల్సి కెనాల్ కు గండిపడినటువంటి నేపథ్యంలో 100 ఎకరాల్లోకి నీరంతా కూడా వచ్చి చేరింది. దీంతో కూడా వరి ధాన్యం అంతా కూడా తడిచి ముద్దైనటువంటి పరిస్థితుల్లో రైతులు లబోదిబో అంటున్నారు. ఇక చేతికొచ్చినటువంటి పంట ఇక పంట పొలాల్లో నుంచి కళ్ళాల్లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితుల్లో ఉన్న పల్లంగా ఈ విధంగా కాలువ నీరు చేయడంతో మొత్తం అంతా పంట నష్టమని దాదాపుగా 100ల సంఖ్యలో పంట నష్టపోవడం వల్ల రైతులందరూ కూడా ఆందోళన
వ్యక్తం చేస్తున్నారు. చూడండి పంట ఎలా ఇదైపోయిందో, కాలువ గండిపడడం వల్ల మేమంతా కూడా నష్టపోయాం. మోకాళ్ళ పైదాకా నీళ్లు వచ్చి చేరాయి, పంట అంతా కూడా నీటి పాలైంది అనేటువంటి విధంగా కూడా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి విధంగా కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ హెచ్ఎల్సీ కెనాల్కి సంబంధించి ఆ ప్రాంత పరిస్థితులు తెలుసుకున్నటువంటి ఎస్సీ సుధాకర్ ఆ ప్రాంతానికి వెళ్లి ఏదైతే హెచ్ఎల్సీ కెనాల్ కి గండి పడిందో దాన్ని పూడ్చేటువంటి ప్రయత్నం చేస్తాం, దాన్ని పూడ్చి రైతులకు తగు న్యాయం చేస్తామనేటువంటి విధంగా కూడా ఎస్సీ సుధాకర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు కూడా సిఏబిఆర్ అంటే పెన్నో అబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని కూడా పిలుస్తారు. దీనికి రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ అనేటువంటిది ఉంటుంది. దాదాపుగా ఈ రైట్ కెనాల్ కు ఈ రోజు జల్లిపల్లి సమీపంలో గండి పడడంతో దాదాపుగా ఇక్కడ కూడా 100 ఎకరాలకు దాదాపుగా ఆ ప్రాంతంలో, ఎందుకంటే ప్రధానంగా సిఏబిఆర్ కుడికాల ద్వారా నీటిని వద్దడం 800 క్యూసెక్ల కెపాసిటీ ఉన్నటువంటి ఈ కెనాల్ ఏదైతే ఉందో ఈ కెనాల్ ద్వారా నీరు చేరి దాదాపుగా పెద్ద ఎత్తున చెరువులకు నీరు నింపేటువంటి దీని కింద ఆలోచన కింద నీరుని వదిలినటువంటి పరిస్థితి. అయితే 800 క్యూసెక్లు ఉన్నటువంటి కెపాసిటీకి సంబంధించినటువంటి కాలువ ఉన్నప్పటికీ ఒక్కటేసారిగా 700 దాకా క్యూసెక్ల దాకా నీరు వదిలినట్టు తెలుస్తుంది. దీంతో ఆ ప్రాంతాల్లో ఏదైతే ధర్మవరం ఈ ప్రాంతాలన్నిటికీ వెళ్ళేటువంటి ఆ కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్ కింద దాదాపుగా చీని, వేరుశెనగ, అదే విధంగానే వరి ఇలాంటి పంటలన్నీ కూడా వేశారు. ఇలాంటి పంటలన్నీ కూడా తడిసి ముద్దైపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. దీంతో ఆ రైతులు ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి విధంగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీంతో మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి విషయం వెళ్ళినటువంటి వెంటనే అధికారులను ఆదేశించారు. రైతులు మరింత నష్టపోకుండా గండ్లను పూడ్చాలనేటువంటి విధంగా కూడా మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించినటువంటి పరిస్థితి. కౌసల్య. రైట్ రసూల్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అనంతపురం జిల్లా బొమ్మనహల్లి మండలం ఉంతకల్లు గ్రామాల మధ్య 113 కిలోమీటర్ 557 యూటీ దగ్గర హెచ్ఎల్సి కాలువకు గండి పడింది. అయితే ఈ తరుణంలో పెద్ద ఎత్తున నీరు వృధాగా వెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చెందుతూ ఉన్నారు. కాలువ పక్కన వరి పంట సాగు చేస్తున్న పొలంలోకి నీరు ప్రవహించడంతో పంట మొత్తం నేల కొరిగి దాదాపు 100 ఎకరాల్లో చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతన్నలైతే ఆవేదన చెందుతూ ఉన్నారు. తమను ప్రభుత్వం ఎలాగైనా ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి వాళ్ళు వేడుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో హెచ్ఎల్సీ అధికారులు హుటాహుట్న గండిపడిన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. హెచ్ఎల్సీ ఎస్సీ సుధాకర్ సమాచారం అందడంతో ఆయన వెంటనే స్పందించి తుంగభద్ర డ్యాం అధికారులకు సమాచారం తెలియజేసి హెచ్ఎల్సీ కాలువ యొక్క నీరు వేగాన్ని తగ్గించాలని తెలియచేయడం జరిగింది.